Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలు రామలక్ష్మణులు దండకారణ్యంలో ఏదైతే పొలాలు దొంగలిస్తుంటే శూర్పణఖ జిఎస్టీ $2000 జిఎస్టీ అడగడంతో దాని తర్వాత ఏదైతే రామాయణ యుద్ధం జరిగిందంటూ నిన్న 17వ తేదీ కేరళలో ఏదైతే ఇటు బీజేపీని అటు రాముని టార్గెట్ చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపైన తీవ్రంగా హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా గతంలో కూడా అనేక సార్లు హిందూ సమాజం పట్ల అదేవిధంగా బీజేపీ ఎన్డీఏ కూటమి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన ఏదైతే ప్రకాష్ రాజ్పై తాజాగా ప్రకాష్ రాజ్ రామలక్ష్మణుల మీద చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనికి 100 కోట్లకు లాయర్ ఏదైతే పరువు నష్టం దావాతో పాటు అతనికి మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టాలంటూ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి నోటీసులు పంపారు. ప్రస్తుతం మనతో భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వలస కూలీలు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలు అంటూ కూడా ఒక హేళనగా రామలక్ష్మణులను ప్రకాష్ రాజ్ కామెంట్ చేశాడు. దీనిపైన మీరేమంటారు? ప్రకాష్ రాజ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒళ్ళు కొవ్వు ఎక్కి తినింది అరక్కుండా మీరేమో నటుడు అన్నాడు. నటుడు కాదు, వాడు రాక్షసుడు. మనుషులు ఎవరు శ్రీరామచంద్రమూర్తిని అలా మాట్లాడరు. గతంలో రాక్షసులు రామచంద్రమూర్తిని మాట్లాడిన పరిహారం ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసు. కాబట్టి ఒళ్ళు కొవ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. వలస కూలీలు అని చెప్పి, పండు దొంగలించారని చెప్పి, అంటే నువ్వు కేవలం వార్తల్లో హెడ్లైన్స్ కోసమో వార్తల్లో రావడం కోసమో హిందువుల మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా, కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. దీనికి రాబో రోజుల్లో భారీ మూల్యం నువ్వు చెల్లించుకోబోతున్నావు. ఇప్పటికే నేను నీకు లీగల్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. ఒక 100 crores డెఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా నిన్ను ఎక్కడ కూడా అడుగు పెట్టే ప్రసక్తే లేదు. వెనకాల ఎవరున్నారు చూడు, హనుమంతుడు ఉన్నాడు. తోకతో కొడితేనే లంక ఏమైందో అన్నీ తెలుసు. అలాంటి తోక నేను వీపు మీద పడితే వీపు విమానం అయిపోతుంది. తస్మాస్ జాగ్రత్త, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ప్రకాష్ రాజ్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ జిఎస్టీని తీసుకురావడము, అదేవిధంగా గతంలో కూడా చాలా మార్లు హిందూ సమాజం పట్ల వ్యతిరేక వ్యాఖ్యానాలు చేశారు. అసలు మీరు ఏదో అతను క్రిస్టియన్ అంటున్నాడు, అంటే క్రిస్టియనేనా అతను? మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన పేరు నిక్నేమ్ యాంటోనీ ఏదో అంటున్నారు. యాంటోనీ మూడు మేకులకే మరణించి దేవుడైనటువంటి నీ యేసు దేవుడైతే చిటికిన వేలతో గోవర్ధన గిరింటినటువంటి మా శ్రీకృష్ణమూర్తి ఏమవ్వాలి? వాయువు కన్నా వేగంతో 100 యోజనాలు దూరం ఎగిరినటువంటి మా హనుమంతుడు ఏమవ్వాలి? తండ్రి మాత కోసం వనవాసం అయినటువంటి మా శ్రీరామచంద్రుడు ఏమవ్వాలి? ఏ రాస్కెల్, అన్నీ తెలుసుకొని మాట్లాడు. గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ మీద, తాజాగా మోడీ మీద చాలాసార్లు ఇలాంటి విమర్శలు చేశాడు, వార్తల్లోకి ఎక్కుతున్నాడు. కానీ మీరు నోటీసులు ఇవ్వడం వరకే ఉంది, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్ళడం లేదు. ఖచ్చితంగా ఈరోజు నోటీసులే కాదు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే దిశగా మా ప్రయత్నం జరుగుతోంది. ప్రైవేట్ కంప్లైంట్ కూడా మేము ఇవ్వబోతున్నాం. మా లీగల్ టీంతో కూడా మేము మాట్లాడాం. ఇది జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటే భవిష్యత్తులో హిందూ దేవుళ్ళ గురించి కానీ, హిందూ దేవత వ్యవహారాల మీద కానీ మాట్లాడే ధైర్యము లేకుండా ప్రకాష్ రాజ్ కాదు, వారు అడుగుజాడలో నడిచే ప్రతి ఒక్కరికి ఇది ఒక సంకేతంగా, ఒక వార్నింగ్గా మేము భావిస్తున్నాం. ఈ దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల మధ్య విభజన రేఖ స్పష్టంగా ఉందని చెప్పడానికే నేను కామెంట్ చేశాను అని చెప్తున్నాడండి. విభజన రేఖ ఎక్కడుంది ప్రకాష్ రాజ్? నువ్వు లక్ష్మణ రేఖ దాటి మాట్లాడుతున్నావు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు మొత్తం 150 కోట్ల మంది హిందువులు మేమందరం సంతోషంగా ఉంటే నువ్వు ఇక్కడ ఓరవలేక మా మీద ఏడిసి వస్తున్నావు. నరేంద్ర మోడీ గారి మీద చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేక ఈరోజు వారిని, అలాగే మా అందరికీ ఆదర్శమైన నరేంద్ర మోడీ గారికి, మా అందరికీ ఆదర్శమైనటువంటి రామచంద్రమూర్తిపై నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. ఇది మంచిది కాదు. ఏదైతే వలస కూలీలు అంటూ రామలక్ష్మణులను మాట్లాడడం, అదేవిధంగా జిఎస్టీ పేరుతో తాజాగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం జిఎస్టీ తీసుకురావడం, ఇలాంటి అంశాలను వివాదాస్పదంగా అవహేళనగా మాట్లాడుతున్న ప్రకాష్ రాజును ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించము, అతని మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు భానుప్రకాష్ రెడ్డి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.